Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మెడికల్ టెక్నాలజీకి సంబంధించి జనరల్గా మనము ఎంఆర్ఐ స్కానర్లను ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము, వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాము. ఎంఆర్ఐ స్కానర్లు అనగా మెడికల్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కానర్లు. వీటిని ముఖ్యంగా పేషెంట్లు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వివిధ రకాల స్కానింగ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ ఎంఆర్ఐ స్కానర్లని వాడుతూ ఉంటాము. సో ఈ ఎంఆర్ఐ టెక్నాలజీకి సంబంధించి మనము అంతగా ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఆ దిగుమతులను తగ్గించుకోవడానికి తొలిసారిగా భారతదేశంలో స్వదేశీయంగా తయారు చేయబడ్డ ఎంఆర్ఐ మెషిన్ మెడికల్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కానర్ను పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీనిని 2025 అక్టోబర్ కల్లా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. తద్వారా పేషెంట్లకి, ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళకి ఖర్చులు కూడా తగ్గిపోతాయి. సుమారుగా వీటి ద్వారా 50% మెడికల్ ఖర్చుల్ని పేషెంట్స్కి తగ్గించవచ్చని చెప్పేసి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది తొలిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేయబడ్డ ఎంఆర్ఐ స్కానర్ను ఎక్కడ ఇన్స్టాల్ చేయబోతా ఉన్నారు అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ. అలానే ఎయిమ్స్ ఢిల్లీ 2025 ఫిబ్రవరిలో ఇంకో కారణం చేత కూడా వార్తల్లో ఉంది. దీనికి ముఖ్య కారణము ఎయిమ్స్ ఢిల్లీలో పయోధి అనే ఒక హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. పయోధి అనే ఒక హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. జనరల్గా కొత్తగా పుట్టిన పిల్లలు, అప్పుడే న్యూబార్న్ బేబీస్కి ఎవరికైతే తల్లిపాల కొరత ఉంటుందో అటువంటి పిల్లలకు డోనార్స్ మిల్క్ని ఈ పిల్లలకి అందించడానికి పయోధి అనే ఒక హ్యూమన్ మిల్క్ బ్యాంక్ను కూడా ఎయిమ్స్ ఢిల్లీలో ఏర్పాటు చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఎయిమ్స్ అనేది ఇవాల్టి వార్తల్లో ఉన్నందుకు గాను, అలానే గతంలో వార్తల్లో నించినందుకు గాను మనము లింకప్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, రిపోర్ట్స్కి సంబంధించి జనరల్గా మనం ఇటీవలే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రచురించిన గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2024 గురించి కూడా తెలుసుకున్నాము. సో అలాంటిదే ఇంకొక రిపోర్ట్ వార్తల్లో ఉంది. యుఎన్ వాటర్, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన యుఎన్ వాటర్ అనే సంస్థ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 పేరిట ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మౌంటైన్స్, అలానే గ్లేషియర్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇవి ఎంత మేరకు ఇంపాక్ట్ గురి అవుతా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఒక రిపోర్ట్ వార్తల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన థీమ్, 2025 సంవత్సరానికి సంబంధించి థీమ్ వచ్చేసి మౌంటైన్స్ అండ్ గ్లేషియర్స్ వాటర్ టవర్స్. థీమ్ 2025 మరొకసారి చెప్తాను, మౌంటైన్స్ అండ్ గ్లేషియర్స్ వాటర్ టవర్స్. మరి ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే ముఖ్యంగా ఈ యొక్క శతాబ్దం మొదలైనప్పటి నుంచి కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరగడం ఎక్కువైంది. ముఖ్యంగా మౌంటైన్స్ కావచ్చు, గ్లేషియర్స్ ఎక్కువగా కరగడం మొదలుపెట్టాయి అని చెప్పేసి చెప్పింది. అలానే హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని ఫైండింగ్స్ని తెలపడం జరిగింది. ముఖ్యంగా 2011 నుంచి 2020 మధ్య హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాల మధ్య గ్లేషియర్స్ అనేది కరగడం మొదలుపెట్టాయి. అవి సుమారుగా 65% కరిగినాయట. 2011-2020 సంవత్సరం మధ్య హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాల్లోని గ్లేషియర్లు 65% కరిగిపోయాయి, గ్లేషియర్స్ రీట్రీట్ అయ్యాయి అని చెప్పేసి చెప్తా ఉంది. అలానే ఇంకా ఏమని చెప్తా ఉంది అంటే 2100 కల్లా 2100 కల్లా ఈ హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాల్లోని గ్లేషియర్స్ అనేవి సుమారుగా 30 నుంచి 50% కరగవచ్చు. సుమారుగా 30 నుంచి 50% హిందూకుష్ హిమాలయ గ్లేషియర్లు కరుగుతాయి. ఇప్పుడున్న టెంపరేచర్స్ కనుక ఇలానే కంటిన్యూ అవుతే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ గ్లోబల్ టెంపరేచర్స్కి రీచ్ అయితే 30 నుంచి 50% గ్లేషియర్స్ కరిగిపోతాయని చెప్పేసి చెప్తా ఉంది. అలానే ఒకవేళ 2 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటిపోతే గ్లోబల్ టెంపరేచర్సు అది 45%కి రీచ్ అవుతుందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ తెలపడం జరిగింది. ముఖ్యంగా
హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాలు అనేవి 8 దేశాల గుండా పోతాయన్నమాట. 8 దేశాలలో హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా లాంటి కంట్రీలలో హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాలు ఉన్నాయి. హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాలని వాటర్ టవర్స్ ఆఫ్ ఆసియాగా పిలుస్తారు. వాటర్ టవర్స్ ఆఫ్ ఆసియాగా పిలుస్తారు. అలానే ఇంకా ఈ రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే, ముఖ్యంగా ఈ రిపోర్టు గ్లేషియర్స్ కరగడం వల్ల గ్లేషియర్స్ లేక్ అవుట్బర్డ్స్ ఫ్లడ్స్ అని చెప్పేసి పెరగవచ్చు అని చెప్పేసి చెప్పింది. గ్లేషియల్ లేక్స్ అవుట్బర్డ్స్ ఫ్లడ్స్ ఒక టర్మ్ ఉంటుంది. ఈ టర్మ్ తప్పకుండా ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. గ్లేషియల్ లేక్స్ అవుట్బర్డ్స్ ఫ్లడ్స్ అంటే గ్లేషియర్లు కరగడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్నమాట, వరదలు వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ల్యాండ్ స్లైడ్స్ చూసామన్నమాట. సో ఇలా ఈ ఫినామినా జరుగుతుందని చెప్పేసి యుఎన్ వాటర్ పేర్కొనింది. అలానే మనం ఇక్కడ ఇంకోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది 2025 సంవత్సరాన్ని యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్గా ప్రకటించింది. 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్గా ప్రకటించింది. అనగా ఈ గ్లేషియర్స్ని రక్షించుకోవాల్సినట్టుగా చెప్పింది. ఇక్కడ మనము ఇటీవల తెలుసుకున్నాము వరల్డ్ వాటర్ డే, అంతర్జాతీయ నీటి దినోత్సవంని మార్చి 22న ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. దాని థీమ్ వచ్చేసి ఈ సంవత్సరము అంతర్జాతీయ నీటి దినోత్సవం థీమ్ వచ్చేసి గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అని కూడా తెలుసుకున్నాం. ఇటీవలే వరల్డ్ ఎర్త్ అవర్ డే కూడా మనము మార్చి 22న జరుపుకోవడం జరిగింది. సో ఈ విధంగా లింకప్ చేసుకుంటున్నాము, ఒక విధంగా రీకాల్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్, నిన్న మనము మిజోరం నుంచి యాంథూరియం ఫ్లవర్స్ సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేశాము. అలానే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ నుంచి జిఐ ట్యాగ్ కలిగిన బెల్లాన్ని బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తూ ఉన్నామని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. అలానే ఇవాళ ఇంకొకటి వార్తల్లో ఉంది, సిక్కింకు చెందిన జిఐ ట్యాగ్ కలిగిన డల్లే చిల్లీని సోలోమన్ ఐలాండ్స్కి భారతదేశము ఎగుమతి చేసిందట. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ డల్లే చిల్లీ అంటే సిక్కిం రాష్ట్రంలో పండిస్తారు. దీనికి భౌగోళిక గుర్తింపు ఉంది. దీనినే డల్లే కుర్సాని అని పిలుస్తారు. డల్లే కుర్సాని లేదా ఫైర్ బాల్ చిల్లీగా కూడా పిలుస్తారు. మరి దీని ప్రత్యేకత వచ్చేసి ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయట. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఏ, అలానే మినరల్స్, పొటాషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా దీని ప్రాముఖ్యత. మరి అలానే సోలోమన్ ఐలాండ్స్ ఎక్కడ ఉంది అంటే, సోలోమన్ ఐలాండ్స్ మనకు ఇక్కడ ఆస్ట్రేలియాకు దగ్గరగా ఓసియానియా ప్రాంతంలో, ఈ ఓసియానియా ప్రాంతంలో సోలోమన్ ఐలాండ్స్ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సోలోమన్ ఐలాండ్స్ అనేవి ఓసియానియా ప్రాంతంలో ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉంటాయి. ఇలా మనం వార్తల్లో వచ్చినప్పుడు చిన్న చిన్న దేశాలు ఇటీవల మనం అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న దేశాలు వార్తల్లో ఎక్కువగా ఉంటా ఉన్నాయి. మౌరీషియస్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు. అలానే ఇటీవల మనము బోట్స్వానాకి ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా మెడికల్ కిట్లు కూడా పంపించాం బోట్స్వానా దేశానికి. అలానే ఇంకొక దేశం కూడా వార్తల్లో ఉంది, సురినామే అనే దేశము సౌత్ అమెరికాలో లొకేట్ అయ్యి ఉందన్నమాట ఈ కంట్రీకి కూడా ఈ కంట్రీలో పండించే ప్యాషన్ ఫ్రూట్స్, ఒక రకమైన పండ్లు, ప్యాషన్ ఫ్రూట్స్ అనే పండ్లను కల్టివేట్ చేయడానికి, పండించడానికి భారతదేశము అవసరమైన మెషినరీని ఈ దేశానికి పంపింది. సో ఇప్పుడు మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే గుర్తుపెట్టుకోవాల్సింది, సురినామే దేశానికి భారతదేశము మెషినరీ పంపించింది. ఎందుకంటే ప్యాషన్ ఫ్రూట్స్ని పండించడానికి కావాల్సిన మెషినరీని. అదే బోట్స్వానాకి అయితే ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా మెడికల్ కిట్స్. సో ఇలా ఈ కంట్రీస్ వార్తల్లో నిలిచినప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశము ఏప్రిల్ 1, 2025 నుంచి డిజిటల్ ట్యాక్స్ని తొలగించబోతా ఉందంట.
ఆ డిజిటల్ ట్యాక్స్నే ఈక్వలైజేషన్ లెవీ అంటారు. ఇది ఎకానమీలో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో కావచ్చు, చాలా ముఖ్యమైనది. ఇటీవల మనము యాంటీ డంపింగ్ డ్యూటీ గురించి తెలుసుకున్నాం. సో అలానే ఈక్వలైజేషన్ లెవీ అనేది చాలా ముఖ్యమైనది. ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ ట్యాక్స్ అంటే ఏమిటంటే, జనరల్గా గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి కంపెనీలకి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చాలా ఆదాయం వస్తుందన్నమాట. ఆ ఆదాయం వస్తుంది, కానీ భారతదేశానికి వాళ్ళు ఏమాత్రం ట్యాక్స్ కట్టరు. ఎందుకంటే అవి భారతదేశానికి సంబంధించిన కంపెనీలు కాదు కాబట్టి. ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకోకుండా మొత్తము వాళ్ళ సొంత కంట్రీలకి తరలించుకుపోతూ ఉన్నారు. దీనివల్ల భారతదేశానికి ఎక్కువగా ఆదాయం దెబ్బతింటా ఉందని చెప్పేసి ఈ ఈక్వలైజేషన్ లెవీ అనే దాన్ని భారతదేశము గతంలో తీసుకొని వచ్చిందనమాట. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీలు వాళ్ళకు వచ్చే ఆదాయంలో 6% ఇండియన్ గవర్నమెంట్కి ప్రత్యక్ష పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుందన్నమాట. దీనినే ఈక్వలైజేషన్ లెవీ అంటారు. ఇటువంటిదే గతంలో భారతదేశము 2020లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలపైన కూడా 2% డిజిటల్ ట్యాక్స్ లేదా 2% ఈక్వలైజేషన్ లెవీని వాటిపైన వేసింది. అయితే 2024లో వాటిని తొలగించిందనమాట. ఈ ఈక్వలైజేషన్ లెవీని మాత్రము ఈ కంపెనీలపైన 2016లో తీసుకొని వచ్చారనమాట. గూగుల్ అటువంటి వాటిపైన వేయడానికి 2016లో. సో ఇలాంటి పదాలు మనకి చాలా ముఖ్యం వార్తల్లో ఉన్నప్పుడు. ఇలాంటి పదాల ఇంపార్టెన్స్ ఏందో నీకు నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ రూపంలో తెలియజేస్తాము. నెక్స్ట్ వన్, ఇటలీ దేశము ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఒక న్యూస్ పేపర్ని లాంచ్ చేసింది అనమాట. ఆ న్యూస్ పేపర్ వచ్చేసి ఐఎల్ ఫోగ్లియో ఏఐ. ఐఎల్ ఫోగ్లియో ఏఐ అనమాట. ఇది మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సుతో సృష్టించబడినది, ఏఐ జనరేటెడ్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. మనం ఇందాక ఈక్వలైజేషన్ లెవీ అనే పదాన్ని వాడాము. అటువంటి పదాలు ఎందుకు ముఖ్యమో ఈ క్వశ్చన్ ద్వారా కూడా తెలుసుకుందాం. ఇటువంటివి ఇది గతంలో ఈ క్వశ్చన్ వచ్చేసి 2018 యూపీఎస్సీలో అడిగారు. జనరల్గా మనం యూపీఎస్సీలో అంటే క్వశ్చన్స్ చాలా టఫ్గా ఉంటాయని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇదే క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే మన 2025 ఏపీ గ్రూప్ 2లో అడిగాడు. 2018 యూపీఎస్సీలో ఏమడిగాడంటే, వానాక్రయి, పెట్యా, ఎటర్నల్ బ్లూ అనే పదాలు వార్తల్లో ఇటీవల మనం చూసాము. ఈ పదాలు దేనికి సంబంధించినవని చెప్పేసి ఆప్షన్స్ ఎక్సో ప్లానెట్స్, క్రిప్టో కరెన్సీ, సైబర్ అటాక్స్, మినీ శాటిలైట్స్ అన్నాడు అనమాట. ఇది 2018 యూపీఎస్సీ. ఇదే క్వశ్చన్ మన 2025 గ్రూప్ 2లో ద టర్మ్స్ పెట్యా మరియు వానాక్రై అనే పదాలు దేనికి సంబంధించినవి? ఆప్షన్ 1 మొబైల్ యాప్స్, ర్యాన్సమ్వేర్, వర్చువల్ రియాలిటీ అన్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనం గతంలో కూడా సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకున్నప్పుడు చర్చించుకున్నాం. దీనికి ఆన్సరు ఏ కైండ్ ఆఫ్ సైబర్ అటాక్స్ అనమాట. దీనినే ర్యాన్సమ్వేర్స్ అని కూడా అంటారు. సో ఇలా అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ స్టాండర్డ్స్ని మనం ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అడాప్ట్ చేసుకుంటా ఉన్నాయని చెప్పడానికి నేను ఈ క్వశ్చన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం ఇప్పుడు దానికి ఆన్సర్ చూసాము. ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసిన తర్వాత నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది? ఒక సంవత్సరాన్ని ఇటీవల డిఫెన్స్ మినిస్ట్రీ ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా ప్రకటించింది. ఆ ఇయర్ ఏదో కామెంట్స్లో తెలపండి, ఎందుకంటే మనకి ఆ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. నిన్న వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని ఏ ఐఐటికి చెందిన ఇంక్యుబేటర్ సంస్థ అభివృద్ధి చేసింది అనుకున్నాం. దానికి ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాన్ సార్టెడ్ పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని అభివృద్ధి చేసింది. నెట్జారిమ్ కారిడార్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి మనం నిన్న క్వశ్చన్ అడిగాం. నెట్జారిమ్ కారిడార్ అనేది ఇజ్రాయెల్కి ప్యాలెస్తీనాకి మధ్య జరుగుతూ ఉన్న కాన్ఫ్లిక్ట్ అవుతున్న ప్రాంతంలో ఉంది.
ఇది ఉత్తర గాజాని దక్షిణ గాజాని విడదీసే ఒక ల్యాండ్ కారిడార్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, ఇండియన్ గవర్నమెంటు ఎన్పిఏల వేలానికి ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది, స్పెషల్ పోర్టల్. భారతదేశంలో ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి సంబంధించి పిఎస్బిస్కి సంబంధించి మొండి బకాయిలు ఎక్కువైపోతూ ఉన్నాయి, అనగా నిరర్థక ఆస్తులు. వాటిని ఇంగ్లీష్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సమస్యని పరిష్కరించడానికి ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్ నెట్ అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది. బ్యాంక్ నెట్ అనే ఒక పోర్టల్ అనమాట. ఈ పోర్టల్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ నిరర్థక ఆస్తుల్ని వేలం వేయబోతా ఉన్నారు. ఈ ఆక్షన్ ద్వారా వాటిని అమ్ముతారు, తద్వారా వాటి సమస్యని పరిష్కరించవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ నెట్ పోర్టల్ అని దేనికి సంబంధించినది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి కూడా మినిమం ఐడియా ఉండాలి. అకార్డింగ్ టు ఆర్బీఐ ప్రకారము మనం ఏదైతే ఒక లోన్ తీసుకుంటామో ఆ లోన్ పైన అసలును కావచ్చు, అనగా ప్రిన్సిపల్, లేదంటే ఆ లోన్ పైన వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీని కనుక మనము కనీసము 90 రోజుల పాటు కంటిన్యూస్గా 90 లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు చెల్లించకుండా ఉంటే మాత్రము అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారుతుందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది బ్యాంక్ నెట్ పోర్టల్ అంటే దేనికి సంబంధించినది. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ ప్రభుత్వము చేనేత ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉందన్నమాట. అందులో భాగంగానే చేనేత ప్రోడక్ట్లు ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే తయారు చేస్తారో వాటికి స్పెషల్గా ఒక లేబుల్ని అందించాలి, లేబుల్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. తెలంగాణ లేబుల్ ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోడక్ట్స్కి ఈ స్పెషల్ మార్క్ వేయడం ద్వారా వాటికి మార్కెట్ సదుపాయాలు పెంపొందించవచ్చు, అది ముఖ్య ఉద్దేశము. జనరల్గా ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి ఈ స్పెషల్ మార్క్స్, హ్యాండ్లూమ్ మార్క్స్, సిల్క్ మార్క్స్ని ఢిల్లీలో ఉన్న ఒక టెక్స్టైల్ సంస్థ అనమాట అది అందిస్తుంది. కానీ ఈ ప్రోడక్ట్స్ని ఇక నుంచి మనమే ఇంప్రూవ్ చేసుకుందామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రోగ్రామ్ని, ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. అలానే తెలంగాణ ప్రభుత్వము నేతన్నల కోసం, చేనేతల కోసము తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద నెలకు 2000 చొప్పున, అలా సంవత్సరానికి 24,000 చొప్పున ఆర్థిక సహకారం ఇవ్వడానికి కూడా నిర్ణయించింది. తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద సంవత్సరానికి 24,000 హ్యాండ్లూమర్స్కి ఇస్తారన్నమాట. అలానే తెలంగాణ ప్రభుత్వము జియో ట్యాగ్డ్ హ్యాండ్లూమ్స్ను కూడా అందిస్తూ ఉందన్నమాట. జియో ట్యాగింగ్ చేయబడ్డ మగ్గాలను కూడా అందిస్తూ ఉంది. అలానే ఇంకా ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ని వేరే వేరే మార్కెట్లలో అమ్మాలి అంటే చేనేత బజార్లు అనేటివి ఏర్పాటు చేయబోతా ఉంది. చేనేత బజార్లు, ఆ తెలంగాణ చేనేత బజార్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబోతా ఉన్నారంటే తెలంగాణ చేనేత సహకార సంస్థ టెస్కో సహకార సంస్థ, తెలంగాణ చేనేత సహకార సంస్థ టెస్కోతో కలిసి ఈ చేనేత బజార్లని రాష్ట్రమంతటా ఏర్పాటు చేయబోతా ఉంది. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం, చేనేత కళాకారులకి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుల పేరిట కూడా తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిందని చెప్పేసి మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిజిటల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను సిస్కో అనే ఒక నెట్వర్కింగ్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ సిస్కో అనేది నెట్వర్కింగ్ కంపెనీ. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 50,000 మందికి ఒక డిజిటల్ స్కిల్స్ని అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 50,000 మందికి ఈ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ ద్వారా డిజిటల్ కోర్సులని అందించడం జరుగుతుంది. సో ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ వన్, మనం నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఉగాదికి లాంచ్ చేయబోతా ఉన్న P4 పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. ఆ P4 ప్రోగ్రామ్కే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మార్గదర్శి బంగారు కుటుంబం అనే పథకం పెట్టింది, ఆ పేరు పెట్టింది. మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టింది ఆ P4 ప్రోగ్రామ్కి. దీన్ని ఉగాదిన లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మార్గదర్శి అంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ధనిక కుటుంబాలు ఉంటారో టాప్ 10% ధనిక కుటుంబాలు
వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దిగువన ఉన్న 20% మంది పేదలకు ఆర్థిక సహకారం అందించబోతా ఉన్నారన్నమాట. వీళ్ళనే ఈ ధనిక కుటుంబాలని మార్గదర్శి గైడ్స్ అంటారు. ఈ పేద కుటుంబాలని బంగారు కుటుంబం అంటారు. సో ఇలాంటివి మనము డిస్క్రిప్టివ్లో బాగా రాయొచ్చు, కేస్ స్టడీస్ మాదిరి. ఇక్కడ మనం నిన్ననే చెప్పుకున్నాం, ఇంకొకసారి చెప్పుకుంటాం. ఈ మార్గదర్శి బంగారు కుటుంబం అనేది ప్యూర్లీ వాలంటరీ నేచర్. అంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా జోక్యం చేసుకోదు, జస్ట్ అడుగుతుంది వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పేసి. ప్రభుత్వం ఏమాత్రము ₹1 కూడా ఈ పేద కుటుంబాలకు అందించదు, జస్ట్ ఈ ధనిక కుటుంబాలని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ మ్యాగ్నమ్ వింగ్స్ అనే గుంటూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా తొలిసారిగా పైలట్ లేని ఒక ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని ప్రయోగించింది. ఇలా ఉంటుంది, ఇది క్యాప్స్యూల్ మాదిరి, చూస్తే ఇది ఒక ట్యాబ్లెట్ మాదిరి ఉంటుంది. ఇది గాలిలో సుమారుగా 40 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది, 2000 అడుగుల ఎత్తు వరకు కూడా వెళుతుంది. అలానే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకొని పోతుందన్నమాట. ఇక్కడ మనము జస్ట్ ఇది ఫోకస్ చేయాల్సింది ఈ VTOL ఎయిర్ క్రాఫ్ట్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ స్టార్టప్ అంటే గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ కంపెనీ అనమాట. ఇది దీంట్లో పైలట్ సహకారంతో నడపవచ్చు, లేదంటే పైలట్ సహకారం లేకుండా కూడా నడపవచ్చు. ఇది గరిష్టంగా 2 ప్యాసింజర్లని తీసుకుని పోగలదు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి జోర్డాన్ దేశంలోని అమ్మన్లో ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ తొలి రోజున భారతదేశానికి చెందిన సునీల్ కుమార్ రెజ్లరు కాంస్య పథకాన్ని, బ్రాంజ్ మెడల్ని గెలుపొందాడు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జోర్డాన్లోని అమ్మన్లో జరుగుతూ ఉందనేసి. నెక్స్ట్ వన్, భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2008లో RBI మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి NPCIని 2008లో ఏర్పాటు చేశాయన్నమాట. ఈ NPCI ఏం చేసింది, 2016 డిసెంబర్ 30న డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడానికి ఒక యూపీఐ ప్లాట్ఫామ్ని భీమ్ పేరిట లాంచ్ చేసింది. భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనమాట. ఈ భీమ్ UPI యాప్ ద్వారా మనము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చెల్లింపులు చేయవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ డిజిటల్ పేమెంట్స్ని అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి భీమ్ 3.0 పేరిట ఒక UPI యాప్ని ఏప్రిల్ 2025 కల్లా లాంచ్ చేయబోతా ఉందన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ NPCI ఎప్పుడు లాంచ్ అయ్యింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ భీమ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు భీమ్ 3.0లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఆల్రెడీ భీమ్ యాప్ ఉంది. ఈ భీమ్ 3.0 యాప్ ద్వారా మనము ఫైనాన్షియల్గా మనము ఆర్థిక నిర్వహణని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భీమ్ 3.0 యాప్లో చేరడం ద్వారా వినియోగదారులు, ముఖ్యంగా యూజర్లు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో బిల్లులను విభజించుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి ఎంత చెల్లించాలో ఆ ఖర్చులను విభజించుకోవచ్చు. అలానే నేరుగా చెల్లింపులు చేయడానికి కూడా అనుమతి ఇస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెడతా ఉన్నాము, ఎవరికి ఎంత ఇస్తూ ఉన్నామని చెప్పేసి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయాల్సింది ఆ భీమ్ని ఎవరు అభివృద్ధి చేశారు, NPCIని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా సింగపూర్తో ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఆ ఒప్పందం దేనికోసం అంటే గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. జనరల్గా మెరైన్ ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనగా కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతూ ఉంటాయన్నమాట.
షిప్పింగ్ రూట్స్ ద్వారా. ఆ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ టెక్నాలజీస్ను తీసుకురావాలి. అలానే ఆ సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను డిజిటల్గా షేర్ చేసుకోవడానికి గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియా సింగపూరు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనే ఒక ఒప్పందం పైన సంతకం చేశాయి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ MOU. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ కొత్త ఫైనాన్స్ సెక్రటరీగా అజయ్ సేత్ గారిని నియమించింది. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫ్యాక్ట్ ఓరియంటెడ్. IPL క్రికెట్ క్రీడకు సంబంధించి ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అజింక్య రహానే ఒక చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్ర ఏమనగా ఈయన తొలిసారిగా IPL చరిత్రలో 3 టీంలకు కెప్టెన్గా వహించిన ఘనత సృష్టించాడు. ఈయన గతంలో రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా వహించాడు. అలానే రైజింగ్ పూణే సూపర్ జైంట్కి కెప్టెన్గా వ్యవహరించాడు కొన్ని మ్యాచ్లకి. అలానే ఇప్పుడు ప్రస్తుతము కోల్కతా నైట్ రైడర్స్ టీంకి ఫుల్ టైం కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఇది ఫ్యాక్ట్ డైరెక్ట్గా అజింక్య రహానే. ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఎడిషను IPL 18వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్. లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ CSK అనే బుక్ని, CSKకు సంబంధించిన బుక్ అనమాట. చెన్నై సూపర్ కింగ్స్ విజయాలకు సంబంధించిన బుక్. ఈ బుక్ని ఎవరు రాశారు అంటే సీనియర్ అడ్వకేట్ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్కి మాజీ అధ్యక్షుడైన పిఎస్ రామన్ గారు లియో అనే బుక్ని రాశారు. సో ఇక్కడ మనకు లియో అనే బుక్ ఏది అంటే కూడా అడగవచ్చు. ఇటీవలే మనం చూసాం మార్చ్ ఆఫ్ ద గ్లోరీ, ఇండియన్ హాకీ టీం ఘనతలకు సంబంధించి మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే బుక్ని చూసాం. ఇప్పుడు లియో, ఇది చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్కి సంబంధించిన బుక్. నెక్స్ట్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇటీవల మనము ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లాంచ్ చేసిన ఫ్రాంటియర్ సీడ్ పసిఫిక్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం అనమాట. అలానే ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వార్తల్లో ఉంది. మనం గతంలో చెప్పుకున్నప్పుడు కూడా ఇలాంటి బ్యాంక్స్ కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేవేసి వార్తల్లో ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఇవాళ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వార్తల్లో ఉంది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో జాయిన్ అవ్వడానికి ఇండోనేషియా అంగీకారం తెలిపిందనమాట. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేసినది బ్రిక్స్ నేషన్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి సంయుక్తంగా 2015లో లాంచ్ చేశాయి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉంది. మరి ఈ బ్యాంక్ ముఖ్య ఉద్దేశము ఈ దేశాలకి లోన్స్ ఇస్తుంది ప్రాజెక్ట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి, టెక్నాలజీకి సంబంధించి లోన్స్ ఇస్తుందన్నమాట. దీంట్లో మెంబర్షిప్ యుఎన్లో ఉండే మెంబర్స్ కూడా ఓపెన్ అనమాట. యుఎన్ భాగస్వామ్య దేశాలు కూడా ఇందులో చేరవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు అంటే దీనికి ప్రస్తుతము అధ్యక్షుడు వచ్చేసి బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్. మరి ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రస్తుతం మెంబర్స్ తెలుసుకోవాలి ఎంతమంది ఉన్నారు. ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి 5, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. తర్వాత ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి, ఇంకా ఒకటి జాయిన్ అవ్వాలని కూడా ఆలోచిస్తూ ఉంది. అందులో అవి వచ్చేసి బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్ అనమాట. మీరు అఫీషియల్గా చూస్తే అఫీషియల్ వెబ్సైట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ కనుక రెఫర్ చేస్తే అందులో మెంబర్స్గా ప్రజెంట్ బ్రిక్స్ దేశాలతో పాటు బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్ని చూపిస్తూ ఉంది అఫీషియల్ వెబ్సైట్. ఉరుగ్వే ప్రాస్పెక్టివ్ మెంబర్గా కూడా ఉంది, అంటే ఉరుగ్వే జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఉరుగ్వేని ప్రాస్పెక్టివ్ మెంబర్గా ఆ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తూ ఉంది. అయితే గతంలో 2024 సెప్టెంబర్లో మనం వార్తల్లో చూసాం అల్జీరియా దేశం కూడా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో జాయిన్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్గా చూస్తే మాత్రం మనకి ఇంకా అల్జీరియా అప్డేట్ అవ్వలేదని చెప్పవచ్చు. బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్ని అయితే అఫీషియల్గా చూపిస్తూ ఉంది. అలానే ఇక ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది జనరల్గా బ్రిక్స్ బ్యాంక్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. మనము
కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఉన్న మెంబర్సే ప్రజెంట్ బ్రిక్స్లో ఉన్నాయని అనుకోరాదు. బ్రిక్స్లో 10 దేశాలు ఉన్నాయి ప్రజెంట్. మరి బ్రిక్స్లో ఉన్న దేశాలన్నీ ఈ ఎన్డీబీలో మెంబర్స్ కాదు. ఇప్పుడు బ్రిక్స్ మెంబర్స్ మనం తెలుసుకోవాలి. బ్రిక్స్లో 10 ఉన్నాయి. 2025 జనవరిలో ఇండోనేషియా 10వ బ్రిక్స్ మెంబర్గా జాయిన్ అయిందనమాట. మరి మిగతా 4 ఏవి? ఈ 5 బ్రిక్స్ దేశాలు ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా 10వ మెంబర్గా జాయిన్ అయింది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి బ్రిక్స్ మెంబర్స్కి కొద్దిగా తేడా ఉంది. సో ఈ మెంబర్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఎంఆర్ఐ మెషిన్ సెట్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ఎయిమ్స్ ఢిల్లీ ఫర్ ట్రయల్స్. యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025. సిక్కిమ్స్ GI ట్యాగ్డ్ డల్లే చిల్లీ ఎక్స్పోర్టెడ్ టు సోలమన్ ఐలాండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is going to abolish digital tax from April 1st. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ న్యూస్ పేపర్ను లాంచ్ చేసిన ఇటలీ. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన ఎన్పిఏల వేలానికి ప్రత్యేక పోర్టల్ బ్యాంక్ నెట్. తెలంగాణ లేబుల్ పేరిట హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సిస్కోతో ఒప్పందం. మార్గదర్శి బంగారు కుటుంబం పేరిట P4 ప్రోగ్రామ్ను ఉగాదికి లాంచ్ చేయబోతా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గుంటూరుకు చెందిన స్టార్టప్ మ్యాగ్నమ్ వింగ్స్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ను గెలిచిన సునీల్ కుమార్. భీమ్ 3.0 పోర్టల్ని లాంచ్ చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా సింగపూర్ మధ్య కుదిరిన ఒప్పందం గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. గవర్నమెంట్ అపాయింట్స్ అజయ్ షేత్ యాజ్ న్యూ ఫైనాన్స్ సెక్రటరీ. చరిత్ర సృష్టించిన అజింక్య రహానే. లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సిఎస్కే బుక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడానికి అంగీకారం తెలిపిన ఇండోనేషియా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనం ఇవాళ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే అనలిటికల్ ఇష్యూస్తో పాటు కరెంట్ ఇష్యూస్, స్టాటిక్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఆల్సో మనం డిస్కస్ చేసాం. అలానే మనము యూపీఎస్సీలో అడుగుతా ఉన్న క్వశ్చన్స్ ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలా అడాప్ట్ చేసుకుంటా ఉన్నాయో కూడా చూసాం. మనము చూసేటప్పుడు ఎందుకు యూపీఎస్సీ పేపర్స్ని కూడా రెఫర్ చేయాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎగ్జామ్లో కూడా 2019లో స్టాండర్డ్ హైగానే ఉంది. సో ఏ రకమైన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కూడా యూపీఎస్సీ అనేది ఒక టెంప్లేట్గా, యూపీఎస్సీ అనేది ఒక స్టాండర్డ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే మనం అప్పుడప్పుడు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఎంసీక్యూస్ని తీసుకురావడం జరుగుతుంది. సో నో నీడ్ టు వర్రీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.